కేదారేశ్వర స్వామిని అక్కడ నుంచి ఇక్కడ ప్రతిష్ఠించడానికి ఆల్మోస్ట్ సర్వం సిద్ధమైంది, నడుస్తుంది కూడా పనులు. యాజ్ ఇట్ ఈజ్ శివరుద్ర గారు ఈ డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? అసలు దీని వెనుక అందరి సాధువు లాగానే శివరుద్ర గారు కూడా ఉంటారని ఎలా నమ్మొచ్చు అసలు? నా పేరు కుంకు బాలాజీ, ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా. నేను గోరక్షకు హిందూ చైతన్య వేదిక జిల్లా అపచార్య విభాగము. శివరుద్రస్వామి వారు శ్రీశైలంలో తపస్సు చేశారు. జగదిరి గుట్ట అంటేనే జగదీశ్వరుడు ఇక్కడ కొలువైన సత్యం, జగవిన్న సత్యం. ఇది ఆదిశంకరాచార్యులు ఇక్కడ తపస్సు చేసినటువంటి పవిత్రమైన హైదరాబాద్ జగదిరి గుట్ట ఇక్కడ తపస్సు చేశాడు ఆదిశంకరాచార్యులు. శివరుద్రస్వామి ఎక్కడో శ్రీశైలం అడవులో తపస్సు చేసుకుంటూ ఎక్కడో కాశీలో ఉంటాం వ్యక్తి స్వామి హైదరాబాద్లో ఎందుకు ఎంచుకున్నారంటే, మనము కృతయుగంలో చూసాం రాక్షసుల్ని, త్రేతాయుగంలో చూసాం, ద్వాపరయుగంలో చూసాం, కలియుగంలో చూస్తున్నాం. సనాతన ధర్మం పైన విషము చిమ్మించే చీడ పురుగులు చెదలుపెట్టిపోయింది హైదరాబాద్ మొత్తం. అది నేను చెప్పనక్కర్లా. సనాతన ధర్మం పైన దైవ దోషం చేస్తూ, రామును దూషిస్తూ, అవమానిస్తూ పరమేశ్వరుని ఈ మధ్యకాలంలో చూసాం అవేళం చేశారు. భగవంతుడు భక్తుల్ని పంపిస్తాడు. ఎక్కడైతే ధర్మానికి హాని జరుగుతుందో అక్కడ భగవంతుడు భక్తుల్ని పంపిస్తాడు. ఆ భక్తుడే ఈరోజు శివరుద్రస్వామి వారు. ఈరోజు హైదరాబాద్లో జగదేశ్వరుడు, సాక్షాత్ ఆ జగదేశ్వరుడు కొలువైనటువంటి ఆదిశంకరాచార్యులు స్వయంగా ఇక్కడ తపస్సు చేసిన పవిత్రమైన పుణ్యక్షేత్రంలో, ఈ పవిత్రమైన కర్మభూమి పుణ్యభూమిలో నాగేంద్రుడు స్వయంగా శివలింగానికి పెనేసుకొని ఇక్కడ 4 సార్లు దర్శనమిచ్చాడు. ఇది జగమన్న సత్యం. ఎక్కడైతే ధర్మం హాని జరుగుతుందో అక్కడ పరమాత్ముడు వస్తాడు. మీరు చెప్పని లెక్కల ఈ మధ్యకాలంలో మీరు దైవదర్శనం ఎవరో చేశారో కూడా అందరికి కర్మఫలము ఉంది. నిన్న కూడా రాముడిని అవమానించారు. రైట్. అంటే ఇప్పుడు కేదారేశ్వర స్వామిని చార్ధం యాత్ర వెళ్ళాలి అని చెప్పేసి కూడా చాలా మంది అంటారు. ఇక్కడ ఉండే స్థానికులు కానీ ఇక్కడ ఉండే కొంతమంది ఏమంటారు అంటే, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడ ఉండే యాస్ట్రెస్ టెంపుల్ ఇక్కడ కడుతున్నారు స్వామివారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే దానికి దీనికి వ్యత్యాసం ఏముంది అసలు? ఎప్పుడైనా సరే స్వయంభువే ఇక్కడే కదా. నా కాడికి నువ్వు రాపలేదు నాయన. నీ కళ్ళ ముందర జరుగుతున్న దారుణము, నీ కళ్ళ ముందు జరుగుతున్న కోహత్యని రక్షించు, సనాతన ధర్మాన్ని కాపాడు. ఇక్కడే స్వయంభుగా విగ్రహాన్ని నేను వచ్చి ఉన్నాను. నేను రోజు కూడా నాగేశ్వరాలు దర్శనం చేసుకొని పోయానని సాక్షాత్ నాగేంద్రే మీకు సాక్ష్యం కనపడింది. ఇక్కడ రోజు హైదరాబాద్లో ప్రతిరోజు కూడా 35,000 45,000 గోవులు రక్తము ఏరులై మురిక్కలలో కలిసి నదిలో ప్రవేశించి సముద్రంలో ప్రవేశించి ఆవిరిగా మారి తాగడానికి గంగామాతగా మారింది గోమాత. అలాంటి పరమేశ్వరుడికి ఇష్టమైనవి అంటే నంది. అలాంటి నందులు ఈరోజు ఒక సంవత్సరానికి కాదు, ప్రతిరోజు 35,000 గోవులు రక్తం ఏర్లైపోతా ఉంది. సనాతన ధర్మం పైన విషయం కక్కుతున్నారు. అందుకే భగవంతుడు భక్తుని ఈ మార్గంలోకి పంపించాడు. నువ్వు ధర్మాన్ని కాపాడు, ధర్మాన్ని రక్షించు, నేను ఇక్కడే ఉన్నా అని చెప్పి. ఇది సాక్షాత్ జగదీశ్వరైనటువంటి జగదీరి గుట్ట ఆదిశంకరాచార్యులు తపస్సు చేసిన పవిత్రమైన పునశ్చరణానికి నేను రావడం, ఈ శంకుస్థాపన చూడడం, నేను కారణం జనం అయినాను కాబట్టి నీకు రావడం జరిగింది. రైట్. రాను ఇది ఒక పుణ్యక్షేత్రంగా మారుతుంది అనుకుంటున్నారా? హైదరాబాద్ స్టార్ట్ ఆడడం మొదలైంది కదా. నాగేంద్రుడే సాక్షాత్తు వచ్చి శివలింగానికి సుట్ట వేసుకొని దర్శనమిచ్చాడు కదా. ఇక్కడ చీడపురుగులు ఉన్నాయి కదా, చదలు పట్టిపోయింది, చెట్టుకి చదలు పట్టిపోయింది. దానికి ఏం చేయాలా? మందు కొడితే అయిపోతుంది. ఇక్కడ హైదరాబాద్ ఏమవుతుంది? రాక్షసులు ఎలా ఉంటారు తెలుసులా? దేవుడు లేడు, నేనే గొప్పని దైవదూషణ చేస్తూ, గుహత్యలు చేస్తూ, మత మార్పిడి చేస్తూ, ఇదే అసుర లాంటి గుణాలు ఇలాగ ఉంటారు. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, శివరుద్ర గారు స్థాపించిన ఈ కేదారేశ్వర స్వామి క్షేత్రం కూడా చాలా పుణ్యక్షేత్రంగా అయిపోతుందని చెప్తున్నారు భక్తులు. సో చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీపుల్ మీడియా పాయింట్.